రాజ్యాంగంలో మనందరి గౌరవాన్ని కాపాడే ఒక ముఖ్యమైన ఆర్టికల్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. డబ్బులివ్వకుండా ఎవరితోనైనా బలవంతంగా పని చేయించుకోవచ్చా? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. లేదా బ్రతకడానికి వేరే దారి లేనప్పుడు ఇచ్చే తక్కువ జీతాన్ని నిజమైన చాయిస్ అనగలమా? ఈ ప్రశ్నలన్నింటికీ మన రాజ్యాంగంలో ఒక పవర్ఫుల్ ఆన్సర్ ఉంది. అదే ఆర్టికల్ 23. రాజ్యాంగంలో ఎంత క్లియర్గా చెప్పారో చూడండి. మనుషుల అమ్మకాలు, వెట్టిచాకిరి పూర్తిగా నిషిద్ధం. అసలు ఈ ఆర్టికల్ కింద ఏమేం నిషేధించబడ్డాయో ఒకసారి చూద్దాం. ఇక్కడ బేగారంటే జీతం లేకుండా బలవంతంగా పని చేయించుకోవడం. ఇది పాత భూస్వామ్య వ్యవస్థలో ఉండేది. అంటే ప్రభుత్వమైనా ప్రైవేట్ వ్యక్తులైనా సరే ఎవ్వరూ దీన్ని ఉల్లంఘించలేరు. మరి ఈ రూల్కేమైనా ఎక్సెప్షన్స్ ఉన్నాయా? ఉన్నాయి, కానీ ఒకే ఒక సందర్భంలో. అది కూడా కేవలం ప్రజాప్రయోజనాల కోసమే. ఉదాహరణకి విపత్తుల సమయంలో. అంతేకాని దోపిడీకి కాదు. అలా సేవలు విధించేటప్పుడు మతం, కులం, జాతీలాంటి తేడాలు అస్సలు చూపకూడదు. ఇక్కడే ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. బలవంతపు చాకిరీ అనే పదానికి కోర్టులు కొత్త అర్థం చెప్పాయి. ఇంతకుముందు జీతం లేకుండా పనిచేయిస్తేనే బలవంతం అనుకునేవాళ్లు, కాని పీయూడీఆర్ తీర్పు దాన్ని మార్చేసింది. పేదరికం, నిస్సహాయత కూడా ఒక రకమైన బలవంతమేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీంతో కనీస వేతనం కన్నా తక్కువ ఇవ్వడం కూడా బలవంతపు చాకిరి కిందకే వస్తుంది. ఇది లక్షల మంది కార్మికులకు రక్షణ కల్పించింది. వెట్టి చాకిరి నుండి విముక్తి పొందిన వాళ్లకు పునరావాసం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని కూడా కోర్టు చెప్పింది. ఇప్పుడు కొన్ని ఉదాహరణలు చూద్దాం. జీతం ఇవ్వకపోయినా కనీస వేతనం కన్నా తక్కువ ఇచ్చినా అది ఆర్టికల్ 23 ఉల్లంఘనే. ఈ ఆర్టికల్ను అమలు చేయడానికి పార్లమెంట్ కొన్ని కీలక చట్టాలను కూడా చేసింది. అవేంటంటే, అయితే ఈ ఆర్టికల్ ప్రాముఖ్యత ఏంటి? ఇది కేవలం కార్మికుల హక్కులకే పరిమితమా? కాదు, ఇది ప్రతి ఒక్కరి గౌరవాన్ని కాపాడుతుంది. ఆర్థిక దోపిడీని అరికట్టి సామాజిక న్యాయాన్ని బలపరుస్తుంది. పేదరికం కూడా ఒక రకమైన బలవంతమే అయితే మరి నిజమైన శ్రమ, స్వేచ్ఛ అంటే ఏంటి? ఆలోచించాల్సిన విషయం.